ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆరాధ్యనీయుడవు, పూజనీయుడు అయిన తండ్రి, మీ యొక్క విలువైన బలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్నటి రాత్రి అంతను కూడా మాకు మీ రక్షణ అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు అయా. కంటి నిండా నిద్ర దయచేసినందుకు, ముఖ్యంగా ఈ సూర్యోదయాన్ని మరొకసారి చూడ్డానికి మమ్మల్ని సజీవులుగా మీ పాద సన్నిధిన నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎందరో గొప్పవారు, ఎందరో అల్పులైన వారు ఈరోజు చూడలేక గతించిపోయారు. అయినప్పటికీ నాయనా, ఈరోజు మమ్మల్ని తండ్రి ఈ విధంగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకయ్యా లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం ద్వారా అయ్యా మీరు మాకు తెలియజేస్తున్నారు. ఇంకా మీ మాటకు లోబడిన వారు, ఇంకా అయ్యా వారి ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతున్న వారి వైపు మీ చేతులు చాపే ఉన్నారని, వారు మారు మనసు పొందుకొని తిరిగి రావాలని అయ్యా మీరు కోరుకుంటున్నారని తెలియజేస్తున్నారయ్యా. ఎవరైతే మా కుటుంబాల్లో ఇంకా ఈ లోకానుసారులుగా జీవిస్తున్నారో, లేదా అల్ప విశ్వాసులుగా ఉన్నారో, నామకార్థమైన క్రైస్తవులుగా ఉంటున్నారో అయా, బిడ్డలకు మారు మనసును దయచేయండి. వారు నిత్య జీవానికే కానీ నిత్య నరకం కోసం వారు సృష్టింపబడలేదనే అయా మాటను వారికి జ్ఞాపకం చేయండి తండ్రి. బిడ్డలకు మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో, ఈ రోజున వారు ఎటువంటి కార్యాలు చేయాలని ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వాటన్నిటినీ కూడా సఫలపరచండి తండ్రి. అయ్యా బిడ్డలకు మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్క సమయమును కూడా వారికి అనుకూలంగా మార్చండి తండ్రి. వారికి విరోధంగా ఈరోజు ఏది కూడా జరగకుండా అయా మీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మా పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ఆయా చదువుల్లోనూ ప్రతి ఒక్కరికి ఈరోజు తోడై ఉండండి. జ్ఞానంతో నింపండి, బలముతో నింపండి, సామర్థ్యముతో వారిని నింపండి నాయన. ప్రతి విషయంలో వారు ఆయా ముందుండులాగున, ఆయా ప్రతి విషయంలో ఫలించులాగున సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా మా ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. మా వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకోనండి తండ్రి. మేము వెళ్తున్న మార్గాలను మీ ఆధీనంలోనికి తీసుకోనండి ప్రభువా. సురక్షితంగా, క్షేమకరంగా ప్రయాణించగలిగిన భాగ్యం మాకు దయచేయమని, గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాము తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రోజున మా జీవితాల్లో ఎటువంటి కొరత లేకుండా సహాయం దయచేయండి అయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక స్థితిని దయచేయండి తండ్రి. అయా వాక్యంలోను, ప్రార్థనలోను ఎదిగే కృప మాకు దయచేయండి ప్రభువా. అపవాది ఉచ్చుల్లో మేము పడిపోకుండా, ఈ లోక సంబంధమైన మాయల్లో మేము పడిపోకుండా సహాయం దయచేయండి నాయన. అయ్యా ఈ రోజున మా జీవితము ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండే జీవితం కలిగి ఉండాలి తండ్రి. మీకు ఆయాసకరమైన క్రియలేవి కూడా మా ద్వారా జరగకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీరు తోడై ఉండండి. చదివినవి, ప్రిపేర్ అయినవన్నీ కూడా జ్ఞాపకం ఉండేలాగా నా కృప చూపించండి తండ్రి. అయా హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీ సహాయం అనుగ్రహించండి. బిడ్డలు తండ్రి వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్లోనైనా ప్రతి విషయంలో మీ యొక్క కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా తోటి వారిని, మా కుటుంబ సభ్యులను, మేము పనిచేస్తున్న ప్రతి చోట ప్రతి ఒక్కరితోనూ సమాధానం కలిగి ఉండే కృప దయచేయండి. నెమ్మదికరమైన జీవితాలు మాకు అనుగ్రహించండి తండ్రి. అయా గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, యవనులు, చిన్న బిడ్డలు, వృద్ధులు, గృహిణీలు, వారందరికీ మీ కంచె కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున నాయన
మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రానున్న సంవత్సరంలో బిడ్డలు క్షేమంగా ఉండడానికి, ఆశీర్వదింపబడడానికి కృప చూపించండి. నూతనంగా కార్యాలు ప్రారంభిస్తున్న, నూతనంగా ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు మీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున మీ యొక్క రాజ్య సువార్తను కొంతమందికైనా ప్రచురించేవారిగా, మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.